హాయ్ అండి. ఈ పైపు ఎందుకు కోస్తారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ పైపు ఎందుకంటే మాది బాత్రూమ్ పైపు ఇరిగిపోయింది. గాలి దుమారం వచ్చి ఇరిగిపోయింది. ఇరిగిపోతే మళ్ళీ నేను ఇంట్లో ఉంది పెద్ద పైపు ముక్క. ఇంకా దానికి కప్లింగ్ తీసుకొచ్చి సగం ముక్క కొలత తీసుకొని కోసి మళ్ళీ అతుకు పెట్టుకుంటున్నాం. మన పని మనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. గమ్ము తీసుకొచ్చిన ఇంకెవరినన్నా పిలిస్తే 500 అంటారు. ఇంత చిన్న పనికి కూడా 500 300 అంటారు. ఎవరిని ఎందుకు పిలవటని నేను చిన్న పనులు ఉంటే ఇంట్లో నేనే చేసుకుంటా. ఇంకా ముక్క అయితే కట్ చేసుకొని గమ్ అతికిచ్చేసి దానికి కప్లింగ్ పెట్టిన గమ్ముతోని. నా పని నేనే చేసుకుంటా ఫ్రెండ్స్. మా ఇంట్లో ఏ పని ఉన్నా నాది నేనే చేసుకుంటా. కానీ ఇప్పుడు కొంచెం చేయట్లేను ఆపరేషన్ అయిన కాంచి. కానీ ఇంత చిన్న పనికి కూడా ఏరే వాళ్ళని తీసుకొస్తే 500 300 అంటారు. ఎందుకు కదా, మన ఇంట్లో పని మనం చేసుకోవచ్చు కదా అని కప్లింగ్ అయితే ముక్క కట్ చేసేసి కప్లింగ్ పెట్టుకొని ఇంకా ఇప్పుడైతే అది బిర్ర పెట్టినాక కొద్దిసేపు ఆరబెట్టేసి గాలికి పైకెక్కి పైన పెట్టాలి. అదో ఆ పైపే మన గాలికి ఇరిగి కింద పడింది. గాలి దుమారానికి ఇరిగేసరికి ఇక సగం ముక్క కట్ చేసుకొని గమ్మేసి దానికి కూడా కొంచెం గమ్మ అతికిచ్చేస్తున్నా. అతికిచ్చి ఇక పైప్ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్లో చిన్న పనులు ఉంటే మనం చేసుకోవాలి. గింత పైన వాళ్ళని బయట నుంచి తీసుకొచ్చినా కూడా కథం వాళ్ళు ఎంతో అడుగుతారు. అందుకే నా ఇంట్లో పని నేను ఎప్పుడైనా నేనే చేసుకుంటా, ఎవరిని పిలవను. ఇప్పుడు కొంచెం ఆపరేషన్ అయినా కానీ చేసుకోలేకపోతున్నా, కానీ అంతకుముందు అన్ని పనులు చేసుకునేది. ఓకేనా, మన పనులు మనం చేసుకోవాలి. ఇంకో పైప్ అయితే గమ్ము పెట్టేసి అతికిచ్చేసి పైకి పెట్టేసిన. బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే పెట్టేసిన. ఇంకా ఆడ రేకు అడ్డం వస్తుందని ఆ రేకు బయటకు వెళ్ళిందని కొంచెం వంకర వచ్చిందిలే, కానీ పైప్ మటుకు మంచిగా కూర్చుంది. ఇక గాలి దుమారం వాన వచ్చినా కూడా పిడుగు పడ్డా కూడా కింద అయితే పడదు. ఓకేనా, మా ఇంట్లో పని అయితే నేను చేసుకుంటా ఫ్రెండ్స్. ఇట్లా బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లా చేసుకుంటారో చెప్పండి. నేనైతే ఎవ్వరికి పోటీ పెట్టాను. నా చిన్న పనులు ఉంటే ఇంట్లో నేనే చేసుకుంటా.